మీ సినిమా ఏంటి సార్? సెప్టెంబర్ 10 అనే సినిమా సూసైడ్లు నిరోధించాలి అనే అంశం మీద తెరకెక్కిందని చెప్పొచ్చు. ఇది వస్తున్నటువంటి యువత పైన ఎటువంటి ప్రభావం చూపనున్నాం? ప్రపంచంలో ఇది మొట్టమొదటి సినిమా ఎందులోనైతే అన్ని రకాల ఆత్మహత్యల్ని మేము చిత్రీకరించగలిగాము. 2 ఫార్మర్స్ కుటుంబాలు, 2 స్టూడెంట్స్ కుటుంబాలు, ఒక బిజినెస్ మెన్ కుటుంబము, ఒక మన డౌరీ రిలేటెడ్ కుటుంబము. కొన్ని కుటుంబాలు డబ్బులు తక్కువ ఉన్నా ఆనందంగా సంతోషంగా ఉంటారు. పిల్లల్ని చదువుతో పాటు స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తారు. ఒక కుటుంబంలో స్పోర్ట్స్ వద్దు, చదివే కావాలని, ఇంకొక కుటుంబంలో 99.5% వస్తేనే బాగుంటుందని. సో మేము ప్రపంచంలో అన్ని రకాల సూసైడ్స్ని ఒకే పిక్చర్లో చిత్రీకరించి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నామంటే, సూసైడ్స్ సమస్యలకి పరిష్కారం కాదు, సూసైడ్స్ని అరికట్టవచ్చు. మనం కొంత ప్రేమతో, సానుభూతితో, దయాగుణంతో ఇంట్లో ఒక నానమ్మ ఉంటే ఎటువంటి ఆత్మహత్యలు జరిగేవి కాదు ఆ ఉమ్మడి కుటుంబంలో. ఇప్పుడు భార్య ఉద్యోగం, భర్త ఉద్యోగం, పిల్లల్ని పని మనుషులకు వదిలేసి వెళ్తున్నారు. వాళ్ళు మొబైల్ ప్రభావం వల్ల మనుషులలో, పెద్దలలో, చిన్నలలో కోపింగ్ స్కిల్స్ తగ్గిపోయాయి. అన్నీ ఇట్లా చిటికేస్తే వస్తున్నాయి. వాళ్ళకి శ్రమ అంటే ఏంది, కష్టపడితే అనే సుఖం ఉంటుందనేది తెలియదు. ఏది కావాలంటే కావాలి, రాలేదనుకో నిరాశ. అట్లా మనకి ఆ విధంగా కాకుండా గ్రాటిఫికేషన్ చేయాలంటే డిలేడ్, అంటే కొంచెం ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు అనే శక్తి పెంచుకుంటూ వెళ్ళాలి. పిల్లోడు ఇప్పుడు బొమ్మ కావాలంటే కావాలి, దొరకకపోతే ఎట్లా, దొరకకపోతే ఇంకా మూడ్ ఆఫ్ అవుతుంది. సో ఈ సినిమాలో అన్ని రకాలు మేము చిత్రీకరించి ఆల్రెడీ 4 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అండ్ హిందూలో కవర్ అయింది, పీటీఐలో కవర్ అయింది. కాబట్టి ఈ సినిమా అందరూ తప్పకుండా చూడాలి. ఎవరు చూసినా ఏదో ఒక రోల్తో వాళ్ళు దీన్ని కనెక్ట్ అవుతున్నారు. ప్రతి మనిషికి ఇందులో ఒక మెసేజ్ ఉంది, ఒక రోల్ ఉంది. సో ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్.